చర్చించుకోబోతున్నాము. ఇప్పుడు పార్ట్ 3 అర్థం కావాలంటే ఈ టెన్స్ కి సంబంధించి పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ ను తప్పకుండా చూడండి. ఆ రెండు వీడియోస్ చూస్తేనే మీకు ఈ పార్ట్ 3 చక్కగా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ABCD అని ఇక్కడ ఈ టేబుల్ పైన చూస్తున్నారు కదా, ABCD అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. అవునండి, ఈ టేబుల్ అంతా బ్యూటిఫుల్ టేబుల్ అండి. ఈ టేబుల్ కనుక మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి మీరు డ్యాన్స్ చేస్తారండి ఇంగ్లీష్లో. రియల్గా చాలా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇందులో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటే టేబుల్లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. SR నో టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి, WH టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, B నుంచి ప్రశ్నలు అడుగుతానేమో SR నో టైప్ క్వశ్చన్స్. చూడండి, SR నో టైప్ క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ చేత ప్రారంభించబడతాయి కదా. ఈ టెన్స్ లో వాజ్ వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వెంటనే మనం సబ్జెక్ట్ తీసుకోవాలి, మెయిన్ వర్బ్ తీసుకోవాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. చూడండి, వర్ యు టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటేనే. నెక్స్ట్, వర్ దే టీచింగ్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటేనే. వాజ్ హీ టీచింగ్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటేనా. వాజ్ షీ టీచింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటేనా. వర్బ్ చేంజ్ చేసుకోవచ్చు, ప్లేయింగ్ రాసుకోవచ్చు, రీడింగ్ రాసుకోవచ్చు, రైటింగ్ రాసుకోవచ్చు, మీకు నచ్చిన వర్బ్ రాసుకోండి. ఇలా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి B నుంచి ప్రశ్నలు అడుగుతానేమో SR నో టైప్ క్వశ్చన్స్, A నుంచి అడుగుతానేమో WH టైప్ క్వశ్చన్స్. SR నో టైప్ క్వశ్చన్స్ చక్కగా వస్తే WH టైప్ క్వశ్చన్స్ చాలా సులభం. ఇక్కడ 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదండి. ఈ హెల్పింగ్ వర్బ్స్ కి ముందు మీకు ఏ WH వర్డ్ ఉంటే, ఏ WH వర్డ్ ఇష్టం ఉంటే ఆ WH వర్డ్ రాసుకోండి. WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ నుంచి స్టార్ట్ చేసి అది WH టైప్ క్వశ్చన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ అనుకోండి. వాట్ వర్ యూ టీచింగ్, మీరు ఏం బోధిస్తూ ఉంటుంది. వాట్ వర్ దే టీచింగ్, వారు ఏం బోధిస్తూ ఉంటుంది. వాట్ వాజ్ హీ టీచింగ్, అతడు ఏం బోధిస్తూ ఉండే. వాట్ వాజ్ షీ టీచింగ్, ఆమె ఏమి బోధిస్తూ ఉండే. ఇలా వాట్ పైన, వేర్ పైన, వెన్ పైన, వై పైన చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా వేర్ పైన కూడా ప్రాక్టీస్ చేయండి. ఇది వేర్ వర్ యూ టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ ఎక్కడ బోధిస్తూ ఉంటుంది. వేర్ వర్ దే టీచింగ్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ ఎక్కడ బోధిస్తూ ఉంటుంది. వేర్ వాజ్ హీ టీచింగ్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ ఎక్కడ బోధిస్తుండే. వేర్ వాజ్ షీ టీచింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ ఎక్కడ బోధిస్తుండే. సో ఫ్రెండ్స్, మీరు ఒక 10-20 వర్బ్స్ తీసుకొని ఈ టేబుల్ పైన రోజు సాధన చేయండి. ఫస్ట్ B నుంచి ప్రశ్నలు అడగండి, అవి SR నో టైప్ క్వశ్చన్స్ అడుగుతాయి. అవి వాటిని SR నో టైప్ క్వశ్చన్స్ అంటారు. మీరు A నుంచి ప్రశ్నలు అడిగితే అవి WH టైప్ క్వశ్చన్స్ అవుతాయి. సో ఈ పార్ట్ 3లో ఇది ఒక చివరి టేబుల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ టేబుల్. ఈ టేబుల్ పేరు వచ్చేసి ఫ్లూయెన్సీ టెక్నిక్, తర్వాత స్పీకింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే ఈ టేబుల్ మీకు చాలా ఉపకరిస్తుంది. చూడండి, ఫస్ట్ పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ మీకు ఆల్రెడీ తెలుసు కదండి. ఈ 2-3 టెన్సెస్ విన్నారు కాబట్టి ఫస్ట్ నేను డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ పాజిటివ్, ఒక సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ తీసుకుందాం. ఐ వాజ్ టీచింగ్, ఐ వాజ్ టీచింగ్, వీ వర్ టీచింగ్, యు వర్ టీచింగ్, దే వర్ టీచింగ్, హీ వాజ్ టీచింగ్, షీ వాజ్ టీచింగ్. ఇలా స్లోగా చదవదు కదా ఫ్రెండ్స్, కొంచెం వేగంగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చూడండి, ఐ వాజ్ టీచింగ్, వీ వర్ టీచింగ్, యు వర్ టీచింగ్, దే వర్ టీచింగ్, హీ వాజ్ టీచింగ్, షీ వాజ్ టీచింగ్. నెక్స్ట్, నెగిటివ్ సెంటెన్సెస్. మీరు సేమ్ వర్బ్ తీసుకోవచ్చు లేదా కొత్త వర్బ్ కూడా తీసుకోవచ్చు. I was not going అనుకోండి. I was not going, we were not going, you were not going, they were not going, he was not going, she was not going. Next, interrogative sentences. Interrogative sentences helping verbs చేత ప్రారంభించబడతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ప్లేయింగ్ అనుకుందాం. Was I playing, were we playing, were you playing, were they playing, was he playing, was she playing. Next, negative interrogative sentences. Helping verbs కి not యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, wasn't I reading, weren't we reading, weren't you reading, weren't they reading, wasn't he reading, wasn't she reading. ఇలా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ వర్టికల్గా ప్రాక్టీస్ చేయాలి, నెక్స్ట్ హారిజాంటల్గా ప్రాక్టీస్ చేయాలి. చూడండి, హారిజాంటల్గా ఎలా ప్రాక్టీస్ చేయాలో. ఐ వాజ్ టీచింగ్, ఐ వాజ్ నాట్ టీచింగ్, వాజ్ ఐ టీచింగ్, వాజంట్ ఐ టీచింగ్. నెక్స్ట్, వీ వర్ టీచింగ్, వీ వర్ నాట్ టీచింగ్, వర్ వి టీచింగ్, వరంట్ వి టీచింగ్. నెక్స్ట్, యూ తీసుకోండి, యూ వర్ టీచింగ్, యూ వర్ నాట్ టీచింగ్, వర్ యూ టీచింగ్, వరంట్ యూ టీచింగ్. దే వర్ టీచింగ్, దే వర్ నాట్ టీచింగ్, వర్ దే టీచింగ్, వరంట్ దే టీచింగ్. హీ వాజ్ టీచింగ్, హీ వాజ్ నాట్ టీచింగ్, వాజ్ హీ టీచింగ్, వాజంట్ హీ టీచింగ్. షీ వాజ్ టీచింగ్, షీ వాజ్ నాట్ టీచింగ్, వాజ్ షీ టీచింగ్, వాజంట్ షీ టీచింగ్. అంటే మీకు అవగాహన కలగటానికి నేను స్లోగా చదివాను, మీరు ఇలా స్లోగా చదవద్దు, వేగంగా ప్రాక్టీస్ చేయాలి. మీకు నచ్చిన వర్బ్ తీసుకోండి, సులభమైన వర్బ్నే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్లేయింగ్ తీసుకోండి. హారిజాంటల్గా ఎలా ప్రాక్టీస్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఐ వాజ్ ప్లేయింగ్, ఐ వాజ్ నాట్ ప్లేయింగ్, వాజ్ ఐ ప్లేయింగ్, వాజంట్ ఐ ప్లేయింగ్. నెక్స్ట్, వీ వర్బ్ చేంజ్ చేసుకోవచ్చు లేదా సేమ్ వర్బ్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మీకు ఏ వర్బ్ ఇష్టం ఉంటే అది తీసుకోండి. వీ ఉంది కదండి, వీ వర్ వాచింగ్, వీ వర్ నాట్ వాచింగ్, వర్ వి వాచింగ్, వరంట్ వి వాచింగ్. నెక్స్ట్, టీచింగ్ అనుకుందాం. యువర్ టీచింగ్, యువర్ నాట్ టీచింగ్, వర్ యూ టీచింగ్, వరంట్ యూ టీచింగ్. నెక్స్ట్, ఈటింగ్ అనుకోండి. దేవర్ ఈటింగ్, దేవర్ నాట్ ఈటింగ్, వర్ దే ఈటింగ్, వరంట్ దే ఈటింగ్. నెక్స్ట్, ప్లేయింగ్ అనుకోండి. హీ వాజ్ ప్లేయింగ్, హీ వాజ్ నాట్ ప్లేయింగ్, వాజ్ హీ ప్లేయింగ్, వాజంట్ హీ ప్లేయింగ్. ఓకే, నెక్స్ట్, ఆస్కింగ్ డౌట్స్. ఆస్కింగ్ అనుకుందాం. షీ వాజ్ ఆస్కింగ్, షీ వాజ్ నాట్ ఆస్కింగ్, వాజ్ షీ ఆస్కింగ్, వాజంట్ షీ ఆస్కింగ్. సో ఇలా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే పాజిటివ్ వర్సెస్ నెగిటివ్ సెంటెన్సెస్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ వాచింగ్, ఐ వాజ్ నాట్ వాచింగ్, లేదా ఐ వాజ్ టీచింగ్, ఐ వాజ్ నాట్ టీచింగ్. చూడండి, పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా డాన్స్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్,
ప్లేయింగ్ అనే వర్బ్ తీసుకుందాం. చూడండి పాజిటివ్ వర్సెస్ నెగిటివ్. ఐ వాస్ ప్లేయింగ్, ఐ వాస్ నాట్ ప్లేయింగ్. We were playing, we were not playing. You were playing, you were not playing. They were playing, they were not playing. He was playing, he was not playing. She was playing, she was not playing. ఇలా పాజిటివ్ వర్సెస్ నెగిటివ్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ వర్సెస్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, was I playing, wasn't I playing? Were we playing, weren't we playing? Were you playing, weren't you playing? Were they playing, weren't they playing? Was he playing, wasn't he playing? Was she playing, wasn't she playing? ఇలా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేస్తే ఇలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి వీలవుతుంది. ప్రాక్టీస్ కంపల్సరీ చేయాలి. బోర్ వస్తుంది కానీ లాస్ట్కి ఇంగ్లీష్ వస్తుంది. బాగా ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడప్పుడు బోర్ వస్తుంది, చివరికి ఇంగ్లీష్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ 2-3 టేబుల్స్కి సంబంధించి ఇప్పుడు స్పీకింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ స్పీకింగ్ యాక్టివిటీస్ చూడండి. ఇక్కడ ఇప్పుడు కొందరు విద్యార్థులు మీకు చూపిస్తారు ఎలా ప్రాక్టీస్ చేయాలో. అవి చూసి మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఒక టీమ్గా ఫామ్ అయ్యి మీరు కూడా ప్రాక్టీస్ చేసుకొని చక్కగా ఇంగ్లీష్ నేర్చుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.